వృషభ రాశి వాళ్ళకు వృషభ రాశి నక్షత్రాలు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం యొక్క 1 మరియు 2 పాదాల వాళ్ళకి కూడా ఈ వారము చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితులే మీకు కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో చాలా అనుకూల ఫలితాలు కలుగుతాయి. మరియు కుజుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. దాని కారణంగా వృత్తిలో ప్రమోషన్లు కానీ, కొత్త ఉద్యోగాలు కానీ, మీ యొక్క పై ఆఫీసర్లు కానీ మీకు మంచి స్థితి కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వారంలో. మరియు వ్యాపార లావాదేవీలు కూడా మీకు అనుకూలమైనటువంటి విషయాలే ఉంటాయి ఈ వారమంతా కూడా. ధన వ్యయము ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ధనాన్ని కొంచెం పొదుపుగా ఖర్చు పెట్టుకుంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కనిపిస్తాయి. మరియు కోర్టుకు సంబంధించినటువంటి ఏవైనా వివాదాలు ఉన్నట్టయితే అవి కూడా మీకు ఈ వారం సానుకూలమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వాళ్లకు. మరియు భూమిని అమ్మడం కానీ కొనడం వల్ల మీకు లాభాలే ఎక్కువగా ఉంటాయి ఈ వారము. మీరు ఏ పనైనా సరే చాలా ధైర్యంగా చేస్తారు ఈ వారమంతా కూడా. మరియు దైవ చింతనలో గడిపే అవకాశం ఉన్నది. మరియు జీవన గమనంలో కూడా మీరు ఎప్పుడూ చూడనటువంటి మార్పులు అనేవి ఈ వారం మీకు కనిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వాళ్లకు. మరియు మీరు ఏ పని చేసినా సరే ధైర్యే సాహసే లక్ష్మి అని చేసినట్టయితే ఆ పనులన్నీ కూడా మీకు సానుకూలం అవుతాయి. ముఖ్యంగా బంధువులకు మరియు స్నేహితుల విషయంలో సత్సంబంధాలు కలిగి ఉంటారు ఈ వారమంతా కూడా. మరియు సమయానికి మీరు ఏదైతే ధనం వ్యయం చేస్తారో ఆ ధనం సమయానికి మీకు అందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సమయానికి మీకు ధనం కూడా అందుతుంది. మానసిక బలం అనేటువంటిది ఈ వారం పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉంటారు. మాట్లాడేటప్పుడు కొంత మాటలు నెమ్మదిగా మాట్లాడండి. కోపతాపాలతో మాట్లాడితే కొన్ని గొడవలు అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వారంలో. ధన వ్యయం కూడా కొంచెం అధికమవుతుంది ఈ వారము. అది కూడా మీరు ఇంట్లో శుభకార్యాలకే వాడతారు కాబట్టి దానివల్ల ఎలాంటి ఇబ్బందులు అనేవి మీకు కలిగే అవకాశం లేదు. విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి కాలము. విద్యార్థి విషయంలో, చదువు విషయంలో కానీ, వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకు కానీ చాలా మంచి అవకాశాలు అనేవి ఈ వారం కనిపిస్తాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కూడా మీకు సానుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. కొత్త ఉద్యోగాలు కానీ, ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ లేదా జీతాల విషయంలో పెరుగుదల కానీ కనిపించే అవకాశం ఈ వారం గోచరిస్తూ ఉంది వృషభ రాశి వాళ్ళకు. అయినా సరే ఇంకా ఏమైనా సరే లోటుపాట్లు మీకు కనిపించినట్టయితే అరుణ పారాయణం చేసినట్టయితే మీకు అనుకూల ఫలితాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది వృషభ రాశి వాళ్లకు. మీ అదృష్ట సంఖ్య 8.